ఎందుకు ఈ మత ఘర్షణలు గాని, కుల ఘర్షణలు గాని, ప్రాంతీయ ఘర్షణలు గాని జరుగుతున్నాయి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్‌లో అల్లజడులు సృష్టించాలని చూస్తున్నాడు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు ఒక్క సీటు కూడా ఇయ్యలే రేవంత్ రెడ్డికి. ఒక్క ఓటు కూడా పడలేదని చెప్పేసి కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు ఇయాల ఆయనే. కాంగ్రెస్ పార్టీని నమ్మలే హైదరాబాద్ ప్రజలు. రైస్తారెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ ఇష్యూ అంతా మొదలవడానికి మీరు చెప్పిన రీజన్స్ అన్ని చాలా కరెక్ట్గానే ఉన్నాయి. అయితే పిఏసీ చైర్మన్ ఎవరికి ఇచ్చారు, లేదు ఈ 10 మంది ఫిరాయింపుదారుల గురించి మాట్లాడే క్రమంలో అక్కడ కౌశిక్ రెడ్డి గారు చేసిన ఒక చర్యే కదా ఇదంతటికి కారణమైనది. ఆ చర్యని అడ్రస్ చేయకుండా కేటీఆర్ గారు ఆయన మీద జరిగిన దాడిని మాత్రమే అడ్రస్ చేయడం ఏంటి అనేది ఒక ప్రశ్న. నేను అదే చెప్తున్నా. ఆయన ఏ పార్టీలు ఉన్నాడు అనేది కన్ఫర్మేషన్ కోసం కౌశిక్ ఆయన ఏం చెప్పిండు, నేను ప్రతిపక్షంలోనే ఉన్నా కాబట్టి నాకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చిండని గాంధీ గారు చెప్పిండు. మరి ప్రతిపక్ష పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ లేదు తెలంగాణ భవన్లో కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ మహిళల్ని అవమానించేకరంగా ఒక చీరను ఒక గాజుల్ని తీశారో అప్పుడు ఇది వివాదం కొద్దిగా రప్చర్ అయింది, స్ట్రీట్ ఫైట్ గా మారింది. అది మనం ఒప్పుకోవాల్సిన సత్యమే కదా. ఈ వివాదానికి దారి తీసింది ఎవరు? ఈ సంస్కృతికి దారి రాజకీయ వివాదాన్ని రాజకీయంగా మాట్లాడుకోవాలి తప్ప మహిళల్ని అవమానించే కరంగా మాట్లాడడం తప్పే కదా. ఇక్కడ చూడండి, సంస్కృతికి బీజం రేవంత్ రెడ్డి గారు. ఈ ఉచిత బస్సులో కేటీఆర్ గారు చీర గాజులు కట్టుకొని ముస్తాబాయి ఉచిత బస్సు ఎక్కాలి అని మాట ఎవరన్నారండి? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అనలేదా కేటీఆర్ గారిని? వాళ్ళ మహిళా నేతలు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తీవ్రంగా కేటీఆర్ ని విమర్శించారు ఆ రోజుల్లో. అసలు దీనికి బీజం వేసిందే రేవంత్ రెడ్డి. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి కక్షపూరిత వాతావరణము, ప్రతీకార చర్యలు నేర్పించిందే రేవంత్ రెడ్డి గారు కదండి. ఏమన్నాడు కౌశిక్ రెడ్డి? నిజంగానే ఏ పార్టీలో ఉన్నదో చెప్పాలి అని అన్నాడు. చెప్పకపోతే మేము వస్తాం, నీ ఇంటి మీద జెండా ఎగరేస్తామన్నాడు. అది ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. మరి చీర గాజులు వేసుకున్నాడు అనడం, పార్టీ మారిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అన్నాడు కానీ అక్కడ ఏ మహిళను కానీ ఎవరిని కానీ కించపరిచినట్టు లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలని అనడం అంటే చీరా జాకెట్ కట్టుకోండి అంటే దాని అర్థం మీరు ఎందుకు పనికిరాని వాళ్ళనే కదా. మీరు కూడా సమర్థిస్తే ఎలా రైతారెడ్డి గారు? ఒక మహిళగా లేదు, ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీని పిఏసీ చైర్మన్ ఎవరికి ఇచ్చారని అడుగుదాం, ఖచ్చితంగా దాన్ని అడుగుదాం. కానీ కౌశిక్ రెడ్డి గారు చేసిన ఆ చర్యని మాత్రం మనం ఖండించాల్సిందే, అందులో డౌట్ లేదు. అయితే ఒక్కసారి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. డెఫినెట్ గా అదే ఆయన ఏ పార్టీలు ఉన్నాడు ఇటా అటా తేల్చుకునే పనిలో ఉండండి అని చెప్పే క్రమంలో అట్లా అనాల్సి వచ్చింది. కానీ అలాంటి మాటలు కూడా వాళ్ళు వీళ్ళకంటే ముందే అన్నారు. రేవంత్ రెడ్డి స్వయాన ముఖ్యమంత్రి గారే అన్నారు. రేవంత్ రెడ్డి గారు అన్నా తప్పే, కౌశిక్ రెడ్డి గారు అన్నా కూడా తప్పే. అందులో మనం ఎవరిని ఉపేక్షించే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా సతీష్ గారు, ఇక్కడ ఈ వివాదం అంతా మొదలైంది మీరు ఫిరాయింపుదారులని ఎంకరేజ్ చేయడం లేదు, మీ పార్టీలో చేరిన ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి పిఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దగ్గర ఈ వివాదం అంతా మొదలైంది. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఇంతవరకు క్లారిటీ లేదు, ఆయన చెప్పట్లేరు. ఆయన ఫేస్బుక్లో మాత్రం మీ ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి అనలిస్ట్ గారికి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకురాలకి, మీకు మైక్ టీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ వాదన ఏదంటే ఏదో గుమ్మడికాయ దొంగ ఎక్కడ ఉందంటే భుజాలు జరుచుకున్నట్టుగా ఉంది వాళ్ళ వాదన, ఇది వితండవాదం. దాంతోపాటుగా ఈ చర్చకు, ఈ యొక్క వితండవాదానికి, ఈ ఏదైతే పుండుకారం జల్లినటువంటి విధంగా ఇలా చర్య ఎవరు రాజేశారో ఒక్కసారి ఆలోచన చేయాలి. కౌశిక్ రెడ్డి గారి చర్య ఏ విధంగా ఉందంటే యావత్ దేశంలో ఉన్నటువంటి మహిళామణులందరినీ కూడా అగౌరవపరిచే విధంగా, ఇవి ఒక్కటే కాదు, గతంలో వారు చేసినటువంటి చర్యల కారణంగానే గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు కానీ, ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సీతక్క గారి గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇటీవల ఎవరైతే సమాజంలో సగభాగం అన్నిట్లో మేము సైతం అని చెప్పి మహిళామణులందరూ కూడా ముందుకు వస్తూ ఉంటే వారిని కించపరిచే విధంగా, సరే రాజకీయ పార్టీలు మారినప్పుడు ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే అది మరిచి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ నాయకులు అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది చేసుకోకపోగా ఏదైతే వారు మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి వారు ఇంకో మాట మాట్లాడుతున్నారు, ఎదురు వాళ్ళు చేస్తే అది తప్పు, మేము చేస్తే మాత్రం అది సరైన పద్ధతి అని అంటున్నారు. గతంలో ఏదైతే 2018లో వారు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే పిఎస్సి చైర్మన్గా ఇవ్వాల్సినటువంటి పదవిని
ఎందుకు మాకు ఇవ్వలేరో వాళ్ళు సమాధానం చెప్పకుండా డొల్ల మాటలు డొంక తిరుగుడు మాటలు మాట్లాడితే ఈ సమాజం అంతా కూడా వారి కర్ర కాల్చి బొడ్లో కూడా వాత పెట్టినా కూడా సోయి లేకపోతే ఎవరు మేము చేస్తాం, దానికి ఎవరు మేము చేయలేం. కానీ అది మరిచి ఎంఐఎంకు పిఎస్సి చైర్మన్ ఇచ్చినటువంటి వీళ్ళు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి. దాంతోపాటుగా చాలా సెన్సిటివ్ విషయం, ప్రతి చిన్నదాన్ని వీరు ఇష్యూ డైవర్ట్ చేస్తూ హైదరాబాద్లో కల్లోలాలు సృష్టించాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఉన్నటువంటి హైదరాబాదును బతకనికి వచ్చిన వాళ్ళని చెప్పి మాటలు సతీష్ గారు మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఆ విషయాన్ని సపరేట్గా మాట్లాడుకుందాం. ముందు మీ ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలు లేదు గాంధీ గారి విషయాన్ని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నేను మా పార్టీ సాంకేతికంగా వారు ఒకవేళ అభిమానంతో మా పార్టీలో కలవడానికి వచ్చినా మేము పార్టీలోకి ఇంకా సాంకేతికంగా ఆహ్వానించలేదు. వారిని ఒక 3 రంగుల జెండా దేవుని మీద ఎవరైతే 3 కళలు ఉన్నటువంటి దేవుని కండో వేస్తామో ఆ కండో వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనుకున్నాం. కానీ ఆయన నేను ఇంకా కాలేదని చెప్పింది కాబట్టి ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుని పిఎస్సి చైర్మన్గా ఎన్నుకోవడం అనేది జరిగింది. అది మరిచి ఎవరైతే హరీష్ రావు గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంది కాంగ్రెస్ పార్టీ, అసమర్థ పాలన చెప్తా ఉంది. ఎందుకనంటే 2 పర్యాయాలు 9.5 సంవత్సరాలు వారు పరిపాలించినప్పటికీ కూడా ఆ పరిపాలన నచ్చక యావత్ తెలంగాణ సమాజం అంతా కలిసి తెలంగాణ ప్రజలు ఒకరికి మ్యాండేట్ ఇస్తే అది జీర్ణించుకోలేక కనీసం 1 సంవత్సరమన్నా 2 సంవత్సరాలన్నా ఒక పర్యాయమన్నా వేసి చూడే దూరం లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కస్తోటి ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే గణేష్ నిమజ్జనం నడుస్తూ ఉంది, కానీ కేటీఆర్ గారు రాగానే ఒక్కటి ఆలోచన చేయాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా హైదరాబాద్లో గతంలో వరదలు వచ్చి హైదరాబాద్ అంతా కొట్టుకపోయినప్పుడు ఎందుకు మీ నిస్సగ్గు చర్యల వల్లనే హైదరాబాద్ అంతా కొట్టుకుపోయినప్పుడు మీరు ఎక్కడ చర్యలు తీసుకోవాలనో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇటీవల కూడా ఖమ్మంలో మునిగిపోవడానికి మీరు కారణం కాదా? మున్నేరు వాగుకు దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళను చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ఖమ్మం అంతా అతలకుతలం కావడానికి మీరు కారణం కాదా? అది మరిచి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా కనీసం ప్రజల మధ్య ఉండవలసినటువంటి మీరు కనీసం ప్రజల వద్దకు రారు. సమస్యలు ప్రజలకు అండగా ఉండవలసినటువంటి మీరు ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాల్సినటువంటి మీరు ఏనాడు కూడా ఆ సూచన సలహాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంతేగాని రెచ్చగొట్టే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసు ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరు ఆత్మపరిశీలన చేసుకున్నా చేసుకోకపోయినా ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకునిగా పూర్తిగా వైఫల్యం చెందారనేది మనం అసెంబ్లీ సమావేశాల్లో చూసాం.